మీరు అదే పాలసీలోనే ఉన్నారు. మీరు ఏం మారుతారు? బడేబాయ్ అంటున్నారు, ప్రధానమంత్రి ఏదో చేయాలని మీరు కోరుకుంటున్నారు. కానీ విషయానికి వస్తేనేమో మీరు కనీసం ప్రధానమంత్రి ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధానమంత్రి ఫోటో కూడా పెడతలేరు. మీరు ప్రధానమంత్రి సూర్య ఘర్, మీరు ఈరోజు సూర్య ఘర్ గురించి ఒక చిన్న పాంప్లెట్ రిలీజ్ చేశారు, అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దాంట్లో బట్టి విక్రమార్క గారి ఫోటో, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది. నిధులేమో కేంద్రాన్ని. ఎంత ఇచ్చి అరే నువ్వు ఏమండి ఇవ్వండి, మీరు దాంట్లో మీకు ప్రోటోకాల్ ప్రకారంగా మీరు కనీసం ఎవరిచ్చి ప్రజల డబ్బులే కదా. అంటే నేను ఏమంటున్నానంటే మీరు అడిగిన దానికంటే కూడా ఎక్కువనే బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి, జరుగుతున్నాయి. అవి సంబంధిత విషయాలు రాజకీయంగా మనం మాట్లాడడం అంత మంచిది కాదు. మేము కూడా రాజకీయంగా మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నాం. మన పసుపు బోర్డు ఎప్పుడు ఇచ్చారన్నా? మరి అప్పుడే బడ్జెట్ ఇస్తారా? కొద్దిగా మీరు బీసీ రాకపోతేనేమో పసుపు బోర్డే రాలేదు, మీరు మీ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లని ఎన్నో రకాల బోర్డులు పెట్టారు. బీసీ కార్పొరేషన్ల వ్యవస్థని నిర్వీర్యం చేశారు. మీరు ఎక్కడైనా ఒక్క రూపాయి అన్న దానికి కార్పొరేషన్లకు ఇచ్చారా? మీరు తెలంగాణలో ఎక్కడైనా బీసీ కార్పొరేషన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్లు కానీ వీటికి మీరు ఒక రూపాయి ఇచ్చారు? ఈరోజు పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నారు. పసుపు అనేది నిజామాబాద్లో ఒక పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అంశం. దాన్ని మీరు అప్రిషియేట్ చేయండి. అది రాకముందు తీసుకురాలేదన్నారు, తెచ్చినాకేమో ఇప్పుడు నిధులు రాలేదు. మీరు అడిగితేనే జరుగుతాయా? దానికి సమయం ప్రకారం జరుగుతాయండి. మీరు ఆ గతంలో మీరేం చేసిర్రు చెప్పండి. మీరు ఏం చేసిర్రు, మీరు ఏం చేయబోతున్నారు అది చెప్పుకోండి. ప్రశ్నించేటప్పుడు మన అంతరాత్మను కూడా మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మన మిత్రుడు ఒక చిన్న విషయం చెప్పాడు కులగణన గురించి. ఒక చిన్న మాట చెప్తాను. ఈరోజు బీసీలు 55% ఉన్నటువంటి చెప్పారు. 10% ముస్లిం బీసీలని ఓసీలు కలిపి 45-46% ఉన్నదాన్ని ఈరోజు 55% చెప్పారు. సరే 55% అని చెప్పి కులగణన ఈరోజు దేశంలోనే ఒక ప్రత్యేక అంశము అని చెప్పి రాహుల్ గాంధీ నిన్న 3 రోజుల క్రితం ఒక ట్వీట్ కూడా చేశారు. నేను ఒక్కటే అడుగుతున్నా, మా నాయకులు కూడా ఈరోజు పార్లమెంటు వేదికగా ప్రశ్నించారు. రఘునందన్ రావు గారు కూడా, మీరు ఈరోజున్న క్యాబినెట్లో మీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మైనారిటీలు ఉన్నారు, మీ క్యాబినెట్లోనే ఎంతమంది ఒక్కసారి చర్చ చెప్పండి. 12 మంది ప్రభుత్వం మాకు రాలేదండి. మీరు ప్రభుత్వంలో రాజ్యాంగ పదవులు తీసుకున్నారు. మీరు కులగణన అని చెప్పి ఈరోజు దేశమంతా రాహుల్ గాంధీ ఏదో మేము తెలంగాణలో ఈరోజు కులగణన చేసినామంటే, మీరు కులగణనకు చేసిన 55% ఉన్న వ్యక్తికి మీరు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఇవ్వాలి. మీరు అర్థం చేసుకుంటలేదు మిత్రులారా. మేము ప్రచారం చేశాము, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించలేదు. రవి గారే కదా మీ పేరు? వెంకట కదా, ఇంతకుముందు వెంకట్ అంటే అన్న రవి అన్నాడు. వెంకట గారు, మీరు ప్రజల్లో పలు అంశాలతో ఎన్నికలకు వెళ్తాం. ఎవరిని ఆశీర్వదించేది, ఎవరిని విత్డ్రా చేసేది ప్రజలు నిర్ణయిస్తారు. మమ్మల్ని విత్డ్రా చేసిరు. మా తప్పులు స్వీయ వ్యూహాల ఫలితమో ఇంకోటి మమ్మల్ని 8 సీట్లు ఇచ్చిరు. ఆ తర్వాత 8 ఎంపీలు ఇచ్చిరు. ఓకే, మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 55% తేల్చారు. అదేనా వాస్తవా కాదా చెప్పండి. నేను ఈ వేదిక ద్వారా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. 46%కి 10% కలిపి 55-56% బీసీలు తేల్చారు. మీరు తేల్చిన లెక్క ప్రకారమే, మీరు కులగణన సర్వే ప్రకారమే ఈరోజు మీరు బీసీలకి ఎంతమంది ఇచ్చారు చెప్పు, ఒకసారి లెక్క చెప్పు. వినండి, నువ్వు ఇవ్వకుండానే కులగణన అనేది దేశానికే కులగణన అనేది దేశానికే ఇది ఒక పెద్ద అంశము, దేశానికే ఇది పెద్ద అని రాహుల్ గాంధీ చెప్తున్నాడే పార్లమెంట్లో. ఈరోజు నేను కూడా మీ మీడియా వేదిక 2 బీసీలకి ఇచ్చారు, 2 ఎస్సీలకి ఇచ్చారు, 1 ఎస్టీకి ఇచ్చారు. అసలు మైనారిటీ ఏది?
మీ కేంద్రంలో ఎంతమంది ఉన్నారు మైనారిటీలా 5 మంది ఉన్నారు. మంత్రులు 5 మంది 5 మంది చెప్పండి సార్. రాసుకో. ఒక్కళ్ళ పేరు చెప్పండి సార్. ఓబీసీలు 27, ఎస్సీలు 10. ఏమండి లిస్ట్ లో వస్తుంది మైనారిటీ. అరే నువ్వు గుట్టు ఈ పేర్లు చెప్పాలా? మైనారిటీలు 5. మేడం ఫిరోజ్ ఖాన్ గారు గెలవలేదు. వినండి 27 మంది ఓబీసీలు, 27 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీలు, ఎస్టీలు 5 మంది, మహిళలు 5 మంది, మైనారిటీలు 5 మంది. ఛాలెంజ్ తీసుకో, నువ్వు ఛాలెంజ్ తీసుకొని చెప్పిస్తా. 17 మంది ఎంపీలు మాట్లాడతారు మీరు. మైనారిటీకి ఇచ్చారు. ఎంపీలు నువ్వు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు నా రిటర్న్ ప్రశ్న. ఒక్క మంత్రి నేను ఏమంటున్నానంటే మళ్ళీ మాట్లాడు. కంప్లీట్ చేస్తాను మేడం, నాకు కంప్లీట్ చేసేస్తాను. నేను ఏమంటున్నానంటే ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ పెగాసెస్ అన్నారు. పెగాసెస్ అనేది ఇది కోర్టుకు అంశం, కోర్టులో ఉంది. కోర్టుకు సంబంధించిన అంశంలో ఉన్నప్పుడు మనం మాట్లాడడం అంత సబబు కాదు. ఫోన్ ట్యాపింగ్ కూడా కోర్టులో ఉంది. కానీ నేను ఏమంటున్నానంటే ఏదైనా కానీ ఇంతకు ముందు కూడా మాట్లాడి ఇప్పుడు కూడా విశ్లేషకులు కూడా మాట్లాడిన మాట నేను ఏకీభవిస్తాను. బీఆర్ఎస్ పార్టీని అవినీతి పార్టీ అని వ్యతిరేకత తీసుకురావడంలో మేము గ్రౌండ్లో వర్క్ చేసి మేము సక్సెస్ అయితే మీరు మీడియాలో దాన్ని చూపించి ఈరోజు సక్సెస్ అయ్యి మీరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆ రోజు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కుటుంబ పాలనలో జరిగిన అవినీతిని మీరు అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతాము, వాళ్ళని ఊచలు లెక్క విధంగా ప్రగతి భవన్ నుంచి బయట తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని మీరు చెప్పారు. మీరు చెప్పిన దానికి ఈరోజు ప్రజలు విశ్వాసం కోల్పోయినారు. మీరు ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోగా అంతకుముందు మీరు కూడా చెప్పారు కదా, కేసీఆర్ కి ఒక జైలు గది, కేటీఆర్ కి ఒక జైలు గది, 100% లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చెయ్యరు అన్నారు. చేసిరా లేదా? చేస్తేనే వాళ్ళు గెలిచారు. అదే ప్రజలు తెలంగాణలో మీరే చూడండి. శ్రవణ్ గారు, కేటీఆర్ గారు పదే ప్రస్తావిస్తున్నారు ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండండి అని. అంటే ఈ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతుందని ఆయన ఎక్స్పెక్టేషన్? ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, రీసెంట్గా ఇచ్చినవి ఉన్నాయి. వాస్తవానికి స్పీకరు విచక్షణాధికారం ఉంటుంది. అయితే ఇక్కడ మనం రాజ్యాంగం స్ఫూర్తిని కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడే కూడా రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా కాకుండా దాని స్ఫూర్తి ఏంటంటే మన గౌరవనీయులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తిని నింపాడు. అంటే ఏమిటికి అంటే ఇది ఏ ఉద్దేశంతో రాస్తున్నాము అంటే భారత రాజ్యాంగం కానీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థని కానీ ఒక స్ఫూర్తితో నింపాడు. అంటే ప్రజలే చివరికి పరమావధి, వాళ్ళే దైవాంశ సంభూతులు, ప్రజల మద్దతు, ప్రజల వ్యతిరేకత, ఇది పరమావధి ఉంటూ ఇక మామూలుగా న్యాయ విషయాలు చూస్తే నేరం చేసినప్పుడు శిక్ష పడాలి, అంతకన్నా ముఖ్యంగా అపరాధికి శిక్ష పడవద్దు, ఇవి స్ఫూర్తినిచ్చినటువంటి. అట్లాగే ఈ స్పీకర్ అనేది అసెంబ్లీ కదండి, కోర్టు వ్యవహారంలో జడ్జి గారికును ఈ పార్లమెంటు వ్యవస్థలో ఈ అసెంబ్లీ కావచ్చు, దిగువ సభ కావచ్చు, ఎగువ సభ కావచ్చు, స్పీకరే పరమావధి, ఆయన నిర్ణయం తుది అయినప్పటికీ ఇక్కడ భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్యం అచ్చకాకించబడదు అనేది ఉన్నది. కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా సుప్రీంకోర్టు కూడా కీలక తీర్పులు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, మీరు వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం మీ విచక్షణతో తీసుకోండి, కానీ దానికి కాలయాపన చేసి పీరియడ్ అయిపోయేంత వరకు వెయిట్ చేయవద్దు. అంటే ఒక 6 నెలలు 3 నెలలు ఉన్నాయంటే ఎవరు కూడా అంత సీరియస్ పట్టించుకోరు. అంటే పురిట్లో నుంచే ఇది జరుగుతూ ఉంది. అంటే 5 ఏళ్ళ 4 ఏళ్ల పాలనలో మీరు మీకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని ఒక గైడ్లైన్ ఇస్తుంది. నాకు తెలిసి అది గైడ్లైన్ అనాలి, తీర్పు కూడా నేను అనలేను. సో నాకు ఎందుకంటే నాకు కూడా పదాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక గైడ్లైన్ ఇస్తుంది. ఆ గైడ్లైన్లో ఖచ్చితంగా అది